గురుదేవా, మన హైదరాబాద్లో ఇప్పుడు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. బోనాల యొక్క ప్రత్యేకత, విశిష్టత, బోనాల్లో అమ్మవారిని ఏ విధంగా పూజ చేసుకోవాలి? బోనాల చరిత్ర పుట్టింది ఎక్కడి నుంచి అనడానికి అవకాశం కూడా తెలుసుకోవాలి మనం. అసలు ఆవిడ చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది? బోనం అంటే వనభోజనాన్ని బోనము అంటారు. ఓకే. ఒకప్పుడు అడవి మనుషులం కదా. ఇప్పుడు ఆషాఢ మాసం ఎల్లుండి 26 వాతావరణం మారింది అంటే వర్షాలు పడే అవకాశాలు సుమారుగా 2-3 నెలలు విస్తారంగా వర్షాలు పడతాయి. కాబట్టి ఈ వర్షాల కంటే ముందు పెళ్ళిళ్ళు, అంటే ఈ జూన్ కంటే ముందు ఏప్రిల్ మే పెళ్ళిళ్ళు, అంతకంటే ముందు వచ్చేసి వ్యవసాయం. జూన్లో మొదటి వారంలో వ్యవసాయాన్ని తీసేవాళ్ళు ఒకప్పుడు కోతలు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో నీళ్ళ వల్ల కావట్లేదు. ఈ వచ్చిన వ్యవసాయాన్ని అమ్మవారికి సమర్పించడానికని నైవేద్యాలు పెట్టే తరుణమే ఆషాఢం. ఎందుకు ఆషాఢం అంటే ఈ మాసం ఎందుకు గురువుగారు? మధ్యలో ఇంకో మాసంలో 3 నెలల తర్వాత కూడా పంట వస్తుంది కదా అంటే ఈ మాసంలోనే శివుడు నల్లపోచమ్మ తల్లిని దగ్గరికి తీసుకున్న మొదటి రోజు అనమాట. అమ్మని కింద వదిలిపెట్టాడు ఇందాక అన్నా కదా. అమ్మ తండ్రి కలుసుకున్న రోజు ఆషాఢం. తండ్రి నెల రోజులు అమ్మకి సపర్యాలు చేయడం చేత, నెల రోజులు అమ్మ అక్కడ ఉండడం చేత పండగ నెల రోజులు జరుగుతుంది. ఒక విషయం అయితే, ఒక మహాభక్తురాలు ఏం చేసింది, ధూపదీప నైవేద్య కార్యక్రమాలు పెట్టేటప్పుడు ఊరంతా రావాలి. బోనం అంటే ఇప్పటికీ ఊర్లలో అందరూ ఎత్తుకొస్తారు కదా. అందరూ బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు ఒక ఆవిడ రాకపోవడం గమనించిన తల్లి ఎందుకు రాలేదు అని ఊరేగింపు చేస్తారుగా, మన దగ్గర ఊరేగింపు దేవతలు ఉంటారుగా. అమ్మ ఎందుకు బోనానికి రాలేదంటే, మరి నా దగ్గర ఉన్నది నూకలు మాత్రమే, చింతపండు పచ్చిపులుసు చేయడానికి మాత్రమే ఉంది. ఒక దేవతవు కాబట్టి అమ్మ నీకు నైవేద్యాలు కొన్ని సౌష్ఠవంగా పౌష్టికంగా పెట్టాలి అని అన్నప్పుడు అమ్మ ఇచ్చిన మాట అది. నీ దగ్గర ఉన్న ఏదైతే నువ్వు మన ఏమంటారు ఇప్పుడు చెప్పాను కదా నూకలు మరియు ఆ పచ్చి పులుసు అదే నాకు స్వీకరిస్తే, నీవు అదే తీసుకొని వస్తే నేను దాన్ని ఇష్టంగా స్వీకరిస్తాను బిడ్డ, నీ మనస్సాక్షి నాకు ముఖ్యమైంది అని చెప్పిన మాట నల్లపోచమ్మ తల్లికి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె గ్రామదేవత కాబట్టి ఆవిడ ఏం చేస్తుంది, ఆ అమ్మ అడిగగానే హుటాహుటిగా పొయ్యిని కాల్చి అది మన కుండని పెట్టి ఆ నూకలు ఉడకబెట్టి పచ్చిపులుసుతో ఇలా పోసి, ఆ కుండ వేడి ఉండడం నడుము మీద పెట్టుకోవడం ఇబ్బందే కాబట్టి దాన్ని నెత్తి మీద పెట్టుకొని అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సమర్పించిన మొదటి బోనాన్ని అమ్మ ఈ విధంగా 5 ఏళ్ళు పెట్టి తిన్నది అని అంటారు. తిన్న తర్వాత అది మెచ్చిన అమ్మ ఆ వచ్చిన ఆతృత, ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ గౌరవాన్ని చూసి ఇకపైన మొట్టమొదటి ఈ బోనంలో రానున్న రోజుల్లో చింత పులుసుతో చేసిన నువ్వులతో మన నూకలతో చేసిందే నేను స్వీకరిస్తాను ఇచ్చినందుకు ఇప్పటికీ మన వాళ్ళు అదే పాటిస్తారు. బోనంలో చింత పులుసు లేని బోనం ఉండదు, మీరు గమనించాలి. చాలామంది నూకలతో చేస్తారు, ఇప్పుడు పరమన్నాలు చేస్తారు, బెల్లం అన్నం చేస్తారు, ఇంకేదో పలు రకాల అన్నాలు చేస్తారు, స్వీకరిస్తారు. కానీ అంతరార్థం బోనం నెత్తి కిందకి ఎక్కిందో అర్థమైందా? ఈ పచ్చి పులుసు కార్యక్రమం మన తెలంగాణలో తెలుసు, ఎందుకంటే ప్రతి ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఈ బోనాల పండుగ పుట్టడానికి గల కారణం ఏంటంటే అమ్మ మహమ్మారిని ఊరూరా ప్రబలింపజేస్తుంది. ఎందుకంటే ఆమెని శివుడు వదిలిపెట్టిపోతాడు ఊరిలో పెరుగుతూ వస్తుంటే, మరి ఆమె గొప్పతనం తెలవాలన్నా వద్దా? ఆమె ఏం చేస్తుంది, ఊరిలో అమ్మవారిని అందరికీ ప్రబలింపేలా చేసి ఆ మహమ్మారిని తగ్గించే మహాశక్తి నల్లపోచమ్మ తల్లి కావడం చేత ఈ నల్లపోచమ్మ తల్లి గొప్పతనం తెలుసుకొని ఏ రోజైతే అమ్మ ఆ ఊర్లోకి వస్తుందో ఆ రోజు మాసం ఉండడం చేత, ఈ వర్షాలు విస్తారంగా రావడం చేత రక్షణకి మళ్ళీ మా పంటలు మాకు మంచిగా రావాలని చెప్పి అమ్మ మహంకాళి పచ్చగడ్డి తొక్కుతుంది అని అంటారు. ఆషాఢం రోజు పచ్చగడ్డి తొక్కుతుంది అనేది మన దగ్గర ఉంది కదా, శాస్త్రంలో దాగుంది. కాబట్టి వ్యవసాయదారులు అందరూ అడవి మనుషులు కావడం చేత గ్రామ దేవతలకు ఇచ్చే మొదటి గౌరవం, ఆడబిడ్డ గౌరవం బోనం అంటే స్వామి. ఇది మీరన్న వన భోజనం, ఈరోజు వన దేవతల నుంచి వచ్చిన బోనం, అలా పుట్టింది మిత్ర చరిత్ర. గురుదేవా, హైదరాబాద్లో చాలా విశేషంగా జరుగుతుంది మహంకాళి అమ్మవారి బోనం. అమ్మవారి చరిత్ర, అమ్మవారి గురించి చెప్పరా? 200 సంవత్సరాల చరిత్ర స్వామి, అది ఇప్పటిది కాదు. ఉజ్జయిని మహంకాళి అంటున్నారు కదా, మీరు అనేది అదే కదా, ఉజ్జయిని మహంకాళి 200 years చరిత్ర, అది ఇప్పటిది కాదు. ఒకప్పుడు మన దగ్గర ప్లేగు వ్యాధి వచ్చి చాలామంది చనిపోయారు అని మీరు అప్పుడప్పుడు వింటుండొచ్చు న్యూస్లలో. 200 సంవత్సరాల క్రితం ఒక మహమ్మారి వచ్చి చనిపోయినప్పుడు ఇక్కడున్న సైనికాధికారి అక్కడికి వెళ్ళి, అక్కడ అంటే ఇక్కడ మనిషి అక్కడ సైనికాధికారి అయినా ఆ ఉజ్జయినిలో ఆయన పనిచేస్తున్నప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడున్న ఆ వేప చెట్టు దగ్గర పెట్టి ఈ మహమ్మారిని తగ్గించి ఈ రోగం నుంచి ఊరిని కాపాడాలమ్మా మీరు అని అన్నందుకు అమ్మ వచ్చి ఆ మహమ్మారిని తగ్గించడం చేత
ఆయన గారి కలలో కనబడి మహమ్మారిని తగ్గించాను మీరు అన్నట్టుగా, మరి నాకు ధూపదీప నైవేద్య కార్యక్రమాలు ఎలా, ఉజ్జయిని నుంచి అయితే మీరు తీసుకొచ్చారు కదా అని ఆలోచించినప్పుడు, ఆ అమ్మ నాకు ఒక సేవకురాలు కావాలి అని అన్నప్పుడు ఆ ఇంటి నుంచి ప్రతి ఒక్క బిడ్డని, అంటే ఒక బిడ్డని పంపుతారు. ఇప్పటికీ ఉన్న ఆవిడ 4వ జనరేషన్ అంటారు. అట్లా 4 జనరేషన్స్ నుంచి ఉన్న అమ్మే ఆ స్వర్ణలత. అలా అమ్మ చరిత్ర పుట్టి, అప్పట్లో అమ్మ వచ్చినప్పుడు ఏంటంటే పండగలు ఏ విధంగా చేయాలో చెప్పేదంటారు చరిత్రలో. అంటే పండగ ఏ చేయాలి, బోనం అనేది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో, కానీ ఉజ్జయిని మహంకాళి శక్తిపీఠం, 6వ శక్తిపీఠం ఆవిడ. శక్తిపీఠాన్ని కూడా అమ్మ ఇక్కడికి వచ్చి ఉజ్జయిని మహంకాళి, ఈరోజు సికింద్రాబాద్ మహంకాళి అయింది. కాబట్టి ఒకప్పుడు పండగ నెల రోజులు జరిగేదంటారు. ఇప్పుడు మన దగ్గర ఎన్ని రోజులు జరుగుతుంది, 3-4 రోజులు. కానీ అలా అమ్మవారి చరిత్ర పుట్టింది స్వామి. ఇంకా లోతుగా మనం వెళ్ళవచ్చును పాత్రలు అందులో ఏమున్నాయన్న విషయాలు, కానీ అంతరార్థం మాత్రం అది. వచ్చారా గురుదేవా? ఇంకొకటి రంగం చెప్తారు కదా భవిష్యవాణి, వాళ్ళు వచ్చారా వరంగల్ నుంచి? వాళ్ళు సౌజన్య వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు గురుదేవా. అదే చూస్తున్న సౌండ్. గురుదేవా భవిష్యవాణి అంటే పచ్చికొండ పైన నిలబడి చెప్తారు. అంత బలమన్న వ్యక్తి పచ్చికొండపై నిలబడితో కూడా కొండ ఇది కాకుండా భవిష్యత్తు చెప్తుంటారు కదా, ఆ భవిష్యవాణి గురించి చెప్పరా? సరే వాళ్ళని కూర్చోమనండి. భవిష్యవాణి అనేది భవిష్యత్తులో జరగబోయే ఒక వివరణ కదా. పచ్చికొండ మీద ఒక వ్యక్తి కూర్చోడు, ఒక వ్యక్తి నిలబడాడు. ఆత్మ అనుసంధానాన్ని అమ్మ చేసుకొని శరీరంలో ఉన్న ఆ శక్తి, ఈ బాడీ ఇప్పుడు 60 కేజీలు 70 కేజీలు ఉంటుంది కదా మిత్ర, ఆత్మ అయితే చాలా చిన్న బరువు. పరమాత్ముడ స్వరూపాలు తీసుకున్న కొన్ని కారణ జన్మల చేత ఆ అమ్మ గురించి చెప్పింది కూడా అదే. 200 సంవత్సరాల చరిత్ర వాళ్ళ ఇల్లు అన్నది కదా. అలా అమ్మ వారి శరీరాన్ని ఆవహించడం అనేది ముఖ్యంగా, ఆత్మని ఆవహించుకున్న తర్వాత ఆత్మకి ఎంత బరువు, చాలా శూన్యమైన బరువు. కాబట్టి పంచభూతాల మీద నిలబడతారు, అంటే గాలిని అనుసంధానం చేసుకొని నించుంటుందమ్మ. అంతేగాని శరీరాన్ని అనుసంధానం చేయాలి స్వామి. మీరు అన్నట్టుగా పచ్చకొండ మీద చిన్న వెయిట్ అయినా పగిలిపోద్ది. మరి అలాంటప్పుడు 60-70 కిలోల మనిషి నిలబడింది అని అంటే పరమాత్ముడి ఆజ్ఞ, ఆత్మకున్న బలం పరమాత్ముడిని కలపడం చేత ఆ యొక్క ప్రకృతిపరమైన ప్రశ్నలకు మాత్రమే జవాబిస్తుంది. అక్కడ చూడండి, గమనించాలి. వ్యవసాయం గురించి, వర్షాల గురించి, రాబోయే ప్రమాదాలు, భూకంపాల గురించి జవాబులు ఇస్తుంది అమ్మ. నీ వ్యక్తిగతమైన ప్రశ్నలు అడగనివ్వదు. అలాంటి దేవతా స్వరూపాలు కాబట్టి అక్కడ నిజానిజాలుగా నిర్ధారణలు ఉన్నాయి. వ్యక్తిగతంగా వచ్చి నేను వేరే విధంగా నాకు ఇది కావాలి, నాకు అది కావాలని కోరినంటే దేవత అలా కోరదని మన శాస్త్రంలో రాస్తుంది కదా. కాబట్టి వాళ్ళు 200 సంవత్సరాల నుంచి సేవకులు కాబట్టి అమ్మ పరిపూర్ణమైన సహకారం ఉన్నది అక్కడ. ఆ విధంగా ఎంతమంది వింటారు స్వామి, లక్షల మంది టీవీలు ఆన్ చేసి కూర్చుంటారు ఆ రోజు. కాబట్టి ధర్మం అనేది ఇంకా బతుకుంది స్వామి, అది విశేషం.